శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. మీకందరికీ తెలిసిన విధంగా ఆంజనేయ స్వామి చిరంజీవుడు. ఈ స్వామికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అనగా ఆయన భక్తులు ఆయన కోసం ఉపాసన చేసి ఆయా రూపాలలో ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంటే ఆయా రూపాలు మనము ఆయన యొక్క అవతారాలుగా పరిగణించవచ్చు. అలా ఆంజనేయ స్వామి వారికి కూడా ఎన్నో అవతారాలు. ఒక్కో అవతారాన్ని ఆరాధిస్తే ఒక్కో ప్రయోజనం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించేటప్పుడు మీకు ఎటువంటి ప్రయోజనం కావాలో గమనించుకొని అటువంటి అవతారాన్ని లేదా అలాంటి స్వరూపాన్ని ఆరాధిస్తే మీకు సత్వర ఫలితం కలుగుతుంది. మనకు ఆంజనేయులు వారి గురించి పరాశరులు వారు పరాశర సంహిత అనే ఒక బృహత్తర గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో ఈ ఆంజనేయ స్వామి యొక్క అవతారాల గురించి చెప్పారు. ఆయనకు మొత్తం 9 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల గురించి చెప్పిన ఒక శ్లోకం విందాం. మీకు ముందుగా చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు మన పరమశివులు వారి యొక్క రుద్రాంశ. అంటే పరమశివులు ఆయన యొక్క రుద్రాంశను తీసుకొని హనుమంతుడిగా జన్మించారు. ఎందుకనగా ఆయన శ్రీహరికి అనగా విష్ణు భగవానునికి సహాయం చేయవలని కోరినాడు కాబట్టి. అంటే ఈ అవతారాలు కూడా పరమశివుని అవతారాలని కూడా కొందరి యొక్క భాష్యం. హనుమంతుడు వారి అవతారాల గురించి పరాశరులు వారు ఈ విధంగా చెప్పారు. ఆద్య ప్రసన్న హనుమాన్, ద్వితీయో వీరమారుతి, తృతీయో వింశతి భుజః, చతుర్థః పంచవక్త్రకః, పంచమోऽష్టాదశ భుజః, శరణ్యः సర్వదేహినాం, సువర్చలాపతి షష్ఠః, సప్తమస్తు చతుర్భుజః, అష్టమః కదిత శ్రీమాన్, ద్వాత్రింశద్భుజమండలః, నవమో వానరాకార, ఇత్యేవం నవరూపధృక్. ఇలా పరాశరుల వారు హనుమంతుడి యొక్క 9 అవతారాలను వర్ణించారు. ఇందులో చాలా అవతారాలు మనకు అస్సలే తెలియదు. కానీ మంత్రశాస్త్రం ప్రకారం ఆయా అవతారాలను పూజిస్తే, ఆరాధిస్తే, ఉపాసిస్తే మనకు ఇంతవరకు తెలియని, లభించని ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. మొదటిది ప్రసన్న హనుమద అవతారము, రెండవది వీరాంజనేయ అవతారము, మూడవది 20 భుజాలు ఉండే అవతారము, నాలుగవది పంచముఖాంజనేయ అవతారము, ఐదవది 18 భుజాలు ఉండే హనుమత్ అవతారము, ఆరవది సువర్చలాపతియగు హనుమద అవతారము అంటే సువర్చల అమ్మతో కలిసి ఉన్న హనుమద అవతారం, ఏడవది 4 భుజములు కలిగిన ఆంజనేయ అవతారం అనగా చతుర్భుజ ఆంజనేయ అవతారం, ఎనిమిదవది మనకెవ్వరికి ఇంతవరకు తెలియని అవతారం 32 భుజములతో ఉండిన హనుమంతుడు అనగా ద్వాత్రింశతి భుజ ఆంజనేయ అవతారం. ద్వాత్రింశత్ అనగా 32 భుజాలు ఉండే హనుమద అవతారం. ఆ తరువాత 9వది మరియు చివరిదైన అవతారము వానరాంజనేయ అవతారం. ఈ ఒక్కొక్క అవతారము అనగా ఈ ఒక్కొక్క మంత్ర స్వరూపంలో ఉండే హనుమంతులు వారిని పూజించడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఏర్పడుతుంది. ముందుగా చెప్పినట్లుగా ఈ నవావతారములలో ఆంజనేయ స్వామి అతని యొక్క భక్తులను అనుగ్రహించారు. ఈ నవావతార ఆంజనేయ స్వామి స్వరూపమును మరియు ఆ ఆంజనేయ స్వరూపం యొక్క నామమును రోజు అనగా ప్రతినిత్యము తలుచుకున్నంత మాత్రము చేతనే ఆయన మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రతి సంఘటనలోనూ రక్షిస్తూ ఉంటారు. మరియు ఆయన వెన్నంటే ఉంటారు కాబట్టి మీకు దురదృష్టవశాత్తు ఎటువంటి సంఘటనలు జరగవు. మరియు మీ దగ్గరికి ఎటువంటి ఈవిల్ ఫోర్సెస్ అంటాం కదా, అంటే భూత ప్రేత పిశాచాలు మీ దరి చేరవు. ఆ తరువాత మీకు సక్సెస్ అంటే విజయం, ప్రతి విషయంలోనూ ప్రతి కార్యంలోనూ మీకు విజయం ఉంటుంది. ఆ తరువాత మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలలో
సరి అయిన వృద్ధి ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల మరియు ఈ నవావతార ఉపాసన వల్ల మీకు కుజగ్రహ శనిగ్రహ దోషాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా శమిసిపోతాయి. మరియు ఏళ్నాటి శని, ఆ తరువాత అర్ధాష్టమ శని, అష్టమ శని ఏదైనా గ్రహదోషాలు అలాంటివి మీ జాతకంలో ఉంటే కానీ ఖచ్చితంగా ఆ గ్రహదోషాలు అన్నీ మటుమాయమైపోతాయి. జై గురుదేవ్.